రైట్ సుమతి. అయితే మనం చూస్తున్నాం కదా, గంట నుంచి కూడా మనం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. బట్ ఎవరు కూడా అంటే ఇక్కడ మనం చూడొచ్చు, చాలా మంది చెప్తూ ఉన్నారు. ఇది చాలా మంది ఇటు జిహెచ్ఎంసీ అని చెప్పి, లేకపోతే ప్రభుత్వం దీనికి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం చూడాలి అని చెప్తూ ఉంటారు కదా. మరి పబ్లిక్ ఏం చేస్తూ ఉంటారు? పబ్లిక్ కూడా దీన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. పబ్లిక్ సరిగ్గా వెళ్ళి క్లీన్ చేయకుండా ఉంటూ ఉంటారు. మరి పబ్లిక్ ఎందుకు మీరు డిమాండ్ చేయరు అని చెప్పి కూడా చాలా మంది మనకి లైవ్ నడుస్తున్నప్పుడు నేను కొన్ని కమెంట్స్ కూడా చూడడం జరిగింది. మరి ఓకే, పబ్లిక్ వెళ్తున్నారు, పబ్లిక్ సరిగా క్లీన్ చేయడం లేదు, సరిగా ఉంచట్లేదు అని చెప్పి మీరు పబ్లిక్ అంటూ ఉన్నారు. మరి మేనేజ్మెంట్ కి సంబంధించి ఇవాళ అక్కడే ఉండి డబ్బులు వసూలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి అక్కడ క్లీనింగ్ కి సంబంధించి మేము అది క్లీన్ చేయాలి, మాకు ఒక 20 రూపాయలు ఇవ్వండి, మాకు ఒక 30 రూపాయలు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటారు. స్కానర్ కూడా అక్కడ మాకు కుదరదు, క్యాష్ ఇస్తేనే మేము తీసుకుంటామని చెప్తూ ఉంటారు. సరే, ఇదంతా వద్దు, మనం మెయింటెనెన్స్ మనమే నాశనం చేస్తున్నాము అని చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి మెయింటెనెన్స్ ఉంటే అత్యవసర పరిస్థితుల్లోని చాలా మంది లేడీస్ సరే ఏదో ఒకటి ముందు మనం టాయిలెట్ వెళ్ళాలి, లేకపోతే బాత్రూమ్ వెళ్ళాలి, ముందు మనం దీని నుంచి బయటపడాలి అని చెప్పి ఎలా ఉన్నా సరే కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్న సిచ్యువేషన్స్ ఉంటాయి. సరే, ఇక్కడ పెట్టారు, ఇది మేనేజ్మెంట్ అంటారా దీన్ని? ఇక్కడ ఒక వాటర్ ఫెసిలిటీ లేదు. ఇగో చూడొచ్చు, అసలు ఎంత టైట్ ఉందంటే ఇది తిప్పడానికి కూడా అవ్వట్లా, కనీసం వాటర్ కూడా లేదు. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు లేడీస్ అత్యవసర పరిస్థితి, ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఇందాక నుంచి మనం ఇక్కడే ఉన్నాము, యూరిన్ సమస్య అవుతోంది, బట్ సడన్ గా వెళ్ళిపోవచ్చు. మరి ఇక్కడ ఓకే మనం వెళ్ళాము, వాటర్ ఫెసిలిటీ లేదు, ఎవరిని అడుగుతాము? చుట్టుపక్కల ఎవరు లేరు, జిహెచ్ఎంసీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎర్లీ మార్నింగ్ ఇవే రోడ్లు తుడవడానికి వస్తారు, ఇక్కడ వాటర్ క్లీన్ చేయడానికి వస్తారు, వర్షం వచ్చేటప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఆ యొక్క డ్రైనేజ్లోకి పంపించడానికి వస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఉన్న వాష్రూమ్స్ వీళ్ళకి కనిపించలేదు అంటే మనం ఇక్కడ ఇది క్లీన్ చేయాలి అంటే ఇక్కడ ఎవరు రారనుకుంటున్నారా, లేకపోతే ఏదో పెట్టారు కదా నామకేవాసి అన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారో తెలియదు. మరి జెంట్స్ వాష్రూమ్ ఎందుకు లాక్ చేసి పెట్టుకున్నారో కూడా ఇక్కడ అర్థం కాని పరిస్థితి. ఎంత ఘోరం అంటే కొంతమంది లేడీస్ మనం చూసాం, నేను ఇక్కడే ఒక 2-3 సార్లు చూడడం జరిగింది. ముఖ్యంగా లేడీస్ ఎటువంటి పరిస్థితులు అంటే మనం ఇక్కడ లోపల అడుగు కూడా పెట్టలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే బాత్రూమ్ వెళ్ళి వాటర్ లేవు, ఏమీ లేవు, అంటే లేడీస్ బయటికి చెప్పుకోలేని సమస్య. మనం దీని నుంచి బయటపడాలి అని చెప్పి ఇక చూస్తున్నారు కదా, ఇలా మనకి వాష్రూమ్ వెనకన అంటే ఇక్కడ కొంచెం జనసంచారం లేనప్పుడు మిట్ట మధ్యాహ్నం పూట జనాలు ఇక్కడ ఉంటారు కాబట్టి ఈ వెనకాల వచ్చి ఇగోండి ఇక్కడ బాత్రూమ్ వెళ్ళడం, లేకపోతే ఇక్కడ యూరిన్ వెళ్ళడం. ఇక్కడ అబ్బాయిలు అదే పరిస్థితి, ఎందుకంటే లాకేజ్ పెట్టారు. మరి బాత్రూములు పెట్టి పరిస్థితి, బాత్రూములు పెట్టి యూజ్ ఏముందో నాకు అర్థం కావట్లేదు. మరి లాక్లు వేసుకున్నారు ఇక్కడ. మరి జిహెచ్ఎంసీ వాళ్ళు పొద్దున్న వచ్చి జెంట్స్కి సంబంధించి వాళ్ళు వచ్చి వెళ్ళి క్లీన్ చేసుకొని మళ్ళీ వాళ్ళు లాక్ వేసుకొని వెళ్ళిపోతారేమో. మరి ఇది వాళ్ళ కోసం పెట్టుకున్నారా, లేకపోతే పబ్లిక్ కోసం పెట్టారా కూడా ఇక్కడ మనకి కనిపించట్లేదు. మరి ఎంత రైట్